హాయ్ హలో దిస్ ఇస్ రస్ మనోరి. ప్రజెంట్ నేను ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం. సో కేరళలో ఉన్నాను. అక్కడ కనపడుతున్నది సముద్రం, రివర్ వాటర్, బ్యాక్ రివర్ అండ్ చుట్టూ కొబ్బరి చెట్లు. అండ్ ఇది మా వర్ష వాళ్ళ హౌస్. న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు. కన్స్ట్రక్ట్ చేసినప్పటి నుంచి రాలేదు. సో వస్తామని చెప్పాం. సో నిన్న వచ్చేసాం. సో కేరళ హౌస్ ఇది, కేరళ స్టైల్ హౌస్. సో మీకు టోటల్ నేను చూపిస్తాను. అక్కడ ఉన్నది వర్ష. హాయ్ వర్ష. హాయ్. సో మా హస్బెండ్ ఫుడ్కి రెడీ అయిపోతున్నారు చూడండి. కేరళ ఫుడ్ మార్నింగ్ యాక్చువల్లీ మనం గంజి దోశ అంటాము. కేరళ సరళ వర్ష నా మార్నింగ్ టిఫిన్ ఎంతో దోశ ఎంత దోశ అది ప్లైన్ దోశ అండ్ ఎగ్ ముట్ట కర్రీ అండ్ మార్నింగ్ వచ్చిన మార్నింగ్ టిఫిన్ కదా. నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో వచ్చినాయి కదా. నేను మీకు హౌస్ చూపించే ముందు ఇంకా చాలా బ్యూటిఫుల్ సీన్ ఒకటి చూపించాలనుకుంటున్నాను. సో ఇదైతే హౌస్కి ఎదురుగా వ్యూ. ఈ దారి ఎక్కడికి అనుకుంటున్నారేమో, మనం వాటర్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇదైతే హౌస్ వ్యూ మొత్తం. న్యూ హౌస్, 3 బెడ్రూము. మా హస్బెండ్ ఎప్పుడెప్పుడు 1 మంత్ నుంచి ఎప్పుడు వెళ్దాం అంటున్నారు కదండి. అవును, వచ్చి 3 years అయిపోయింది. అందువల్ల ఖచ్చితంగా పోదాం అనేసి. అందులో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా వీళ్ళు, అందువల్ల వీళ్ళు వాళ్ళది ముందరంతా రివర్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లొకేషన్, చాలా బ్యూటిఫుల్. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మన ప్లేస్ కూడా ఉంది. సో అక్కడ మనం తొందరలో కన్స్ట్రక్షన్ చేస్తాం గెస్ట్ హౌస్. సో మనకైతే ఇంకా డిఫరెంట్ ఏంటంటే, బ్యాక్ వచ్చి బీచ్ ఉంటుంది, సముద్ర బీచ్ ఉంటుంది బ్యాక్. ఫ్రంట్ ఏమో బ్యాక్ వాటర్ రివర్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది. మనం చేపలు పడుతున్నాడో బోట్ లాగుతున్నారో తెలీదు పిల్లలు. చేపలు ఒకసారి నేను మా హస్బెండ్ కి ఫోన్ ఇచ్చేసి నేను చూపిస్తాను మీకు. వచ్చేసేయండి, ఇటు చూడండి. ఇదిగోండి వాటర్. ఇది ఈ హౌస్కి, వర్ష వాళ్ళ హౌస్కి ఇది బ్యాక్ ప్లేస్. అండ్ బ్యూటిఫుల్. ఒక బోటు, ఒక హ్యాట్, ఒక చైర్ అంతా ఉంటుంది. హ్యాపీగా వచ్చేసేయండి, చూసి ఎంజాయ్ చేద్దాం. ఇదిగోండి. సో మీకు నేను చాలా మంచి బ్యూటిఫుల్ థింగ్స్ మీకు చూపిస్తాను. సో వచ్చేసేయండి మీకు బ్యూటిఫుల్ థింగ్స్. యాక్చువల్లీ ఇది బ్యాక్ రివర్ వాటర్. చూడండి, ఒక హట్, ఒక చైర్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా చూస్తుంటుంది. అటు సైడ్ తిరుక్కొని వెళ్తే మన ప్లేస్ ఉంటుంది. సో మనకైతే బంపర్ ఆఫర్ ఏమంటే, ఫ్రంట్ రివర్ వాటర్ ఉంటుంది, బ్యాక్ సముద్రం ఉంటుంది. కానీ వీళ్ళకి ఓన్లీ రివర్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో రివర్ కూడా మనం ఎంత లోపలికి వెళ్ళినా ఇక్కడ వరకే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే చేపలు పడుతున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ పిల్లలు హ్యాపీగా వచ్చి కూర్చొని కొద్దిసేపు చేపలు పట్టుకుని ఒకటో రెండో పడితే దాన్ని తీసుకొని వచ్చి వండుకుంటారు. మనమే చేపలు పట్టి మనమే కూర చేసుకుని తింటే ఆ హ్యాపీనెస్ వే. సో చూడండి, మా హస్బెండ్ ఫేస్లో ఎంత హ్యాపీ ఉంది. వెరీ బ్యూటిఫుల్. లొకేషన్ అట్లా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బ్యాక్ వాటర్ రివర్. చూడండి, చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఇలా కూర్చొని కొంతసేపు చైర్లో ఇలా కూర్చొని ఈ సీన్ని ఇలా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఎంత బాగుంటుంది చూడండి. సో ఈవినింగ్ ఇప్పుడు మాకు స్నాక్స్ కావాలి, బజ్జీలు తినాలి వేడివేడిగా, లేకపోతే వడలు తినాలి, మంచి కాఫీ తాగాలి, చాయ్ తాగాలి. ఇది కనబడుతున్నదే హౌస్, అక్కడ ఉన్నది హౌస్. సో తెచ్చుకొని హ్యాపీగా కూర్చొని తింటాం. మేమైతే ఇంకా డిసైడ్ చేయలేదు, 3 days ఉంటామా, 2 days ఉంటామా, 5 days ఉంటామా, 1 week ఉంటామా. మనకి ఎన్ని రోజులు అనిపిస్తే ఎన్ని రోజులు. కాకపోతే ఏమంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇయర్లీ వన్స్ వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఒక 3 years గా రాలేదు, వర్క్స్ వల్ల. అందువల్ల ఇప్పుడు అసలు మా ఫ్రెండ్ వాళ్ళు గృహప్రవేశం చేసేప్పుడు కూడా పిలిస్తే కూడా రాలేకపోయాము. అందుకోసమే ఇంక ఇప్పుడు వీలు చేసుకొని వచ్చి వాళ్ళతో అందరితో కలిసి ఒక 4 రోజులు స్పెండ్ చేయాలి. అట్లే మన సైడ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి. నా హస్బెండ్ ఏమంటారంటే, అదే మనం కట్టేసామనుకోరి మనం ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి వస్తామంటారు. అంతే కదా. ఇప్పుడు మన గెస్ట్ హౌస్ ఉన్నింది అనుకోండి, మనం డెఫినెట్గా 2 months వన్స్ ఒకసారి వచ్చి హ్యాపీగా మనం అక్కడ ఎంజాయ్ చేస్తాం. మనకి ఎన్ని రోజులు వీలైతే 1 week 10 days అట్లా ఉంటాం. మన ఇంకా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరైనా రావాలంటే కూడా మన గెస్ట్ హౌస్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఇట్స్ ఓకే లెట్స్ ఎంజాయ్ అని చెప్పి పంపిస్తాం. ఈ రోజు ఆ నీళ్ళు చూస్తే దిగాలనిపిస్తుంది కదా. సో మనం బోట్లో వెళ్దామా, బోట్లో కొంతసేపు అట్లా వెళ్ళిపోదామా. మన బోట్ ఉంది కదా, అక్కడ కనబడుతున్నది
మా వర్ష వాళ్ళ బోట్ అండి, మనం కావాలంటే తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బోట్లో నుంచి కింద దిగచ్చు. సో అక్కడైతే వాళ్ళు ఫిష్ పడుతున్నారు చూడండి. వాళ్ళ ప్లేస్ కాదు ఇది, వర్ష వాళ్ళ ప్లేస్, కానీ ఏమనరు వాళ్ళు, వచ్చి పట్టుకొని లేదు. సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళే. సో వెరీ బ్యూటిఫుల్ క్లైమేట్ ఉంటుంది. ఇంతకీ కేరళ అంటున్నాం ఎక్కడ అనుకుంటున్నారా? దిస్ ఇస్ పైనూరు, కర్నూలు డిస్ట్రిక్ట్ పైనూరు. బెంగళూరులో బస్ ఎక్కామనుకోండి, హ్యాపీగా నైట్ ఎక్కితే మార్నింగ్ పైనూరులో ఉండొచ్చు. సో మా హస్బెండ్ అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే బోట్ ఫిష్ పట్టడం చాలా చాలా ఇష్టము. బట్ మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. ఫిష్ పట్టే చోటుకి వెళ్తున్నారు మా ఆయన, చూద్దాం. మైదా ఓ రెడ్ என்ன இது మీన్. సో మీన్ పడుతున్నారు వాళ్ళు. ఇది మైదా ఉంది, మైదాని వాళ్ళు మిక్స్ చేసేసి దానికి అతికిచ్చి వేస్తే అది క్యాచ్ చేస్తుంది. సో చూడండి ఇంత సన్న థ్రెడ్. ఒకవేళ ఫిష్ వందా అది ఎండ్, ఫిష్ పడితే అది నాదే అని అడుగుతా. ఎదుగోండి అక్కడ లోపల వేసేస్తారు. బట్ చిన్న ఫిష్ పడుతుందా పెద్ద ఫిష్ పడుతుందో తెలీదు. నాకు తెలిసి మీకైతే థ్రెడ్ కనపడడం లేదు, నా చేతిలో ఉంది. వెరీ స్మాల్. చిన్న నీకు కూడా ఇష్టమా ఇది పడ్డం? నాకు ఇట్లా కాదు, ఇలాగే ఇలా వేసేది. ఆయనకి ఇలా వేస్తారు చూడండి, స్పీడ్గా స్టిక్తో వేస్తారు. అది కావాలంట. సో మధుకి చెప్పారు అరేంజ్ చేస్తారన్నాడు. సో అక్కడ కనపడుతున్నది చిన్న పార్క్ అండ్ హోటల్. మీకు అటు సైడ్ రివర్, అటు సైడ్ వెళ్ళాలంటే బోట్లో అక్కడికి కూడా వెళ్ళచ్చు. సో పర్టికులర్లీ పైనూరులో ఇది ఎడ్జ్ ప్లేస్, రివర్ వాటర్. సో హ్యాపీ. నేను ఇంకా చాలా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ వెస్ మనోరి.